లెజెండ్ టీవీ మనతో పాటు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా సార్? ముందుగా అసలు బెట్టింగ్ యాప్ అంటే ఏంటి, దానికి లీగాలిటీ ఉందా, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని మీ గురించి చెప్తాం మీకు. ఇది మన దగ్గర 1867లోనే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని 1867లోనే ఒక యాక్ట్ ఉంది మనకు. అంటే ఈ ఏదైతే గేమింగ్ యాక్టు, గ్యాంబ్లింగ్ యాక్టు, రాష్ట్ర ప్రభుత్వంలో అయితేనేమో గేమింగ్ యాక్ట్ అంటారు, అదే సెంట్రల్ గవర్నమెంట్లో అయితేనేమో గ్యాంబ్లింగ్ యాక్ట్ అంటారు. దీంట్లో ఎవరైనా కూడా పబ్లిక్గా పత్తాలు ఆడితే కానీ, 3 కార్డ్స్ ఆడితే, రమ్మీ ఆడితే, వీటిల్లో ఇది చెడు ప్రభావాలు తీసుకొచ్చి యువకులు పాడైపోతారు. కాబట్టి వీటిని ప్రొహిబిట్ చేశారు. మన చట్టాలలో వీటిని ప్రొహిబిషన్ అంటారు. అంటే ఇవి ఆడకూడదు అనేది ఉంది. అయితే మనకేమైందంటే ఈ టెక్నాలజీ పెరిగిపోయి, మరీ ముఖ్యంగా ఈ మధ్య ఏఐ కూడా వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానివల్ల ఏమైందంటే ఎవరో ఒక వ్యక్తి చైనాలో కూర్చొని ఇండియాకు ఒకసారి వస్తాడు, సంవత్సరంకి ఒకసారి ఎప్పుడో వచ్చి డిఫరెంట్ ప్లేసెస్లలో కొందరు ఇండియన్స్ బాయ్స్ యూత్ని, అమ్మాయిలని అబ్బాయిలని ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళు అక్కడ బెట్టింగ్ యాప్ నడుపుతారు. ఢిల్లీలోనో, పంజాబ్లోనో, హర్యానాలోనో, లేకపోతే రాజస్థాన్, ఇట్లా డిఫరెంట్ ప్లేస్లలో కూర్చొని వీళ్ళ టార్గెట్ అంతా కూడా 18 ఏళ్ళ అమ్మాయిల నుంచి 25 ఏళ్ళ అబ్బాయిల వరకు అబ్బాయిల్ని ఎంప్లాయ్ చేస్తారు. నువ్వు 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా కూడా వాడు 50,000 జీతం ఇస్తాడు. ఎందుకు ఇస్తారంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని ఈ ఆపరేట్ చేస్తారు ఇండియాలో కూర్చొని. బట్ వేరేజ్ ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? చైనా పోతుంది. ఇక్కడ ఏమవుతుంది? నష్టపోయేది ఎవరు? మన ఇండియన్స్. ఇంకోటి, విద్యార్థులు పాపం తల్లిదండ్రులు కష్టపడి ఊర్లలో వ్యవసాయం చేసుకొని, ఇంకేదో కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ పంపించి ఈ మన ట్యూషన్స్ అని, లేకపోతే లైబ్రరీలో కూర్చొని చదువుకునే పిల్లలందరూ కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాని దిక్కు వీళ్ళు ప్రభావితమై ఫీజులు కూడా కట్టమని తల్లిదండ్రులు పంపిస్తే బెట్టింగ్ యాప్లలో పెట్టుకొని ఓడిపోతున్నారు. దాంతో ఎన్నో ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదేమవుతుందంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, మనం నిన్న చూసాం, వాడెవడో హరీష్ అని, లేకపోతే మంచు లక్ష్మి అని, వీళ్ళంతా కూడా అయ్యో తప్పైంది, మా వల్ల ఇంత చెడు ప్రభావం అవుతుందని మాకు తెలీదు అని వాళ్ళు ఏదో ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. కానీ ఈరోజు ఇండియా నుంచి ఎంత డబ్బు పోయిందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 12,000 కోట్ల రూపాయలు మొత్తం ఇండియా నుంచి చైనాకు పోయినాయి ఈ చెడు ప్రభావం వల్ల. వీళ్ళు బెట్టింగ్స్ ఆడటము, ఎవడు ఎక్కడ దొరకడు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆన్లైన్ బెట్టింగ్ ఆడిపిస్తా, నా ప్లేస్ ఎక్కడుందో కూడా పోలీసు వాళ్ళు లొకేట్ చేయలేరు. అంత సీక్రెట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటాడు, ఎక్కడో మెదక్లో సంగారెడ్డిలో ఉన్నోడు బెట్టింగ్ యాప్లో కూర్చొని పైసలు పెడతాడు. అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ పోలీసు వాళ్ళకి నియంత్రణ ఉండదు కదా. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే, తెలంగాణ పోలీసు ఒక 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, మీరు ప్రచారం చేస్తున్నారు, చెడుని ప్రచారం చేస్తున్నారు ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీ వల్ల విద్యార్థులు, యువకులు నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. నిన్న మొన్న అందరికి 11 మందికి ఏదో నోటీసులు ఇచ్చారు. అందులో ఒకళ్ళిద్దరు పోయి తప్పైపోయింది క్షమించండి అని అడిగారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ఏదైతే ఉందో అది కేవలం 3 నెలలనే శిక్ష ఉంది. అందులో ఒకవేళ కేసు వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ప్రూవ్ అయితే 3 నెలలే జైలు శిక్ష ఉంది. లేదు ఫైన్ వేస్తే 200 రూపాయలే ఫైన్ ఉంది. వాడు 1000 కోట్లు సంపాదించినోడు 3 నెలలు జైలుకి పోయేస్తాడు, లేకపోతే 200 ఫైన్ కడతాడు, బయటకు వస్తాడు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మన రాష్ట్రం కూడా ఒక చట్టం చేయొచ్చు. ఆల్రెడీ గేమింగ్ యాక్ట్ అని ఉంది మనకు, దాంట్లో మార్పులు తీసుకురావాలా, దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఈ 3 నెలల శిక్షని 7 సంవత్సరాలు ఆ పైబడ్డంత శిక్ష పడేటట్టు ఇందులో చట్టాలు మార్పు తేవాలా. అదేవిధంగా 200 ఫైన్ ఉంది అందులో, దాన్ని 1,00,000 రూపాయలు చేయండి. అప్పుడు వీళ్ళు భయపడతారు. ఈ బెట్టింగ్ యాప్స్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంతా కూడా చైనాలో, వియత్నాం, ఇంకెక్కడెక్కడో కూర్చొని ఆడతారు కదా, ఆడిపిస్తారు వాళ్ళు. డబ్బులు ఇక్కడి నుంచి ఆన్లైన్లో వెళ్ళిపోతాయి. సో ఆన్లైన్ బెట్టింగ్ చాలా డేంజర్. కాబట్టి నిన్ననో ఇవాళ పేపర్లో చూశాను నేను, ఈడీ కూడా, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా
ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. హైదరాబాద్ కూడా వచ్చారని చూశాను పేపర్లలో. మంచిది అది. అయితే వాళ్ళకి స్టేట్ పోలీసు కూడా సహకరించాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఇద్దరు కలిసి సమన్వయంతో గనక ముందుకెళ్తే ఇట్లాంటి బెట్టింగ్ యాప్లని కొంతలో కొంత నియంత్రణ చేయొచ్చు. ఆ మధ్య తమిళనాడులో, కర్ణాటకలో దీనికి చట్టాలు చేశారు. చట్టాలు చేస్తే కోబ్రో అని ఒక బెట్టింగ్ యాప్ వాడు హైకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు. మేము ఆడిచ్చేది ఇది ఆన్లైన్ బెట్టింగ్ కాదు, ఇది బ్రెయిన్ గేము, స్కిల్ గేమ్ ఇది. దీని స్కిల్ గేమ్ని మీరు ఎట్లా ఆపుతారని చెప్పి వాళ్ళు హైకోర్టు పోయేదో అది దాన్ని వాళ్ళు స్టే తెచ్చుకోరు కర్ణాటకలో, తమిళనాడులో. సో అందుకనే చట్టాలు పకడ్బందీగా ఉంటే హైకోర్టు కూడా అంత ఈజీగా స్టేలు ఇవ్వవు. సో దేర్ ఫోర్ చెప్పొచ్చింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లని ఆపాలంటే పెద్ద ఎత్తున చట్టాల్లో మార్పు వచ్చేదాకా ఇవేం చేయలేము. ఇట్లా ఆన్లైన్ నడుస్తుంటాయి, 1000 కోట్లు ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఈ బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయలేమా? బ్యాన్ కోసమే ఇప్పుడు అదే అంటున్నా, చట్టాలలో మార్పు చేయాలా. ఇప్పుడు ఆ మధ్య మనము మోడీ గారు, అమిత్ షా గారు హై లెవెల్ మీటింగ్ పెట్టి చైల్డ్ పోర్న్ సైట్స్ని బ్యాన్ చేయగలిగారు. ఆ చైల్డ్ పోర్న్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రష్యా నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి వస్తున్నాయి. వాళ్ళు అది ఆపారు కదా మీరు, చైల్డ్ పోర్న్ ఆపినారు. ఇది కూడా ఆపాలంటే కేంద్రంలో ఉన్న చట్టాలని మార్చాలా, కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలా. లేకపోతే భారతదేశంలో ఉన్న యువకులందరూ కూడా ఈ చెడు వ్యసనాలకి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటారు. కాబట్టి చట్టాల్లో మార్పు రానంత కాలం దీన్ని బ్యాన్ చేయొచ్చు. ఊరికే పార్లమెంట్లోనో అసెంబ్లీలో కూర్చొని రేపటి నుంచి బ్యాన్ చేస్తున్నామంటే చెల్లదు కదా. దానికి చట్టాలు చేయాలి, చట్టాలు రూపొందించాలి, చట్టాల్లో ఉన్న సెక్షన్స్ని మార్పు తీసుకురావాలి. అప్పుడు మీరు బ్యాన్ చేయొచ్చు. సో కొన్ని వందల యాప్లు ఉన్నాయమ్మా ఇట్లాంటివి చైనాలో. అక్కడెక్కడో గ్యాంగ్జోలోనో, హాంకాంగ్లోనో కూర్చొని వాళ్ళు ఇవన్నీ నడుపుతూ ఉంటారు. సో వాటిని బ్యాన్ చేయగలగాలి. అప్పుడు ఈ మెనేస్ అనేది తగ్గిపోతుంది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ పైన ఉక్కుపాదం లాంటిగా సజ్జనార్ గారు దీనిపై పోరాడుతున్నారు. మరి మీరు దీనికి సమాధానం ఏమంటారు? మంచిదే. అంటే ఆయన ఒక్కడు పోరాడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఫైన్, ఆయనకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి, ఈ ఏఐ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంది, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్లో నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఆయన తరోగా ఐ థింక్ స్టడీ చేసినట్టున్నాడు. ఆయన స్టడీ చేసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశాడు. బట్ ఆయన ఏం చేయాలంటే అతన్ని సజెషన్స్ ఆయనను కాన్ఫరెన్స్లోకి తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి. సజ్జనార్ ఈజ్ ఆర్టీసీ ఎండి కదా, ఆయనకు పరిమితమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆయన కనుక వీళ్ళని సమన్వయపరచుకొని స్టేట్ పోలీస్ డీజీపీ గారు, మిగతా ఈ సాఫ్ట్వేర్లో కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ చేసుకొని ఈ తెలంగాణ గేమింగ్ యాక్ట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి చేస్తే ఆ సజ్జనార్ గారు చేసే పనికి ఒక మంచి సాధించవచ్చు. ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్ దీంట్లో పడడానికి ముఖ్య కారణాలు ఏంటి అసలు? దీంట్లో పిల్లలు ఇప్పుడు చెప్పారు కదా 18 ఏళ్ళ నుంచి 25 వీళ్ళే దీంట్లో ఉండడానికి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా, మనకు ఎక్కువ ప్రభావం చూపించేది సినిమాలు, లేకపోతే సీరియల్స్, టీవీలలో వచ్చే సీరియల్స్. ఒక్క సీరియల్ అన్న మీరు చూడండి, ఒక మంచి చెప్పే ఒక సీరియల్ చూపారు, అత్త కోడలకి గొడవ ఎట్లా పెట్టాలా, లేకపోతే వదిన మరదలు ఎట్లా కొట్టుకోవాలా, ఇది కదా చూపించేది. సినిమాలలో కూడా వాడెవడో అదేంటి ఎర్రచందనం స్మగ్లర్ని హీరోగా చూపిస్తున్నారు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, ప్రజలకి సినిమా ప్రభావం ఎంత ఉంటుందో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, ఎవరైతే సినిమా యాక్టర్లు లేకపోతే అనర్గళంగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ పిల్లలు కూడా చెడు ప్రభావాలకు లోనవుతున్నారు. దాని ద్వారా తల్లిదండ్రులు పంపించిన డబ్బుని ఫీజులు కట్టండి రా బాబు అంటే బెట్టింగ్ యాప్ల్లో కోల్పోతున్నారు. అది జరగద్దంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏముంటుందమ్మా, నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను అనుకుంటారు. చైనా వాడు ఏం చేస్తాడు, ఒక్క 3 నిమిషాల అడ్వర్టైజ్మెంట్కి 30 లక్షలు ఇస్తాడు సినిమా యాక్టర్లకి. మీరు తీసుకోకండి, చెడుని మీరు విస్తరింపజేస్తున్నారు కదా. సో సినిమా యాక్టర్లు కూడా వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళకేంటంటే వాళ్ళ బాధ్యతతోని మీరు ఈ చెడు ప్రభావాన్ని విస్తరింపచేయద్దు అనే బాధ్యతతోని కనుక వీళ్ళు కూడా మెలుగుతే అప్పుడు ఇటువంటివి కొన్ని తగ్గిపోతాయి. అదర్వైజ్ ఇట్లాగే జరుగుతుంటాయి. వాళ్ళకి 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చామని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నష్టపోయేది విద్యార్థులు, యువకులు కదా. సో అది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నేటి ఈ జనరేషన్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
చాలా ఎఫెక్ట్ ఉంది కదా. ఇప్పటికే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, అప్పుల పాలైనారు, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చారు, తల్లిదండ్రులకు ముఖం చూపించే పరిస్థితి లేదు. స్కూల్ ఫీజో కాలేజ్ ఫీజో కట్టరా అంటే వాడు పోయి బెట్టింగ్ యాప్ల్లో ఓడిపోతున్నాడు. సో డెఫినెట్గా చెడు ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు స్వీయ నియంత్రణ ఉండాలి. మా యువతి యువకులు అరే ఇది బెట్టింగ్ ఆడితే డబ్బులు ఎవరికి రావు, పతాలు ఆడితేనో లేకపోతే బెట్టింగ్ గుర్రాలు ఆడితేనో మాకు డబ్బులు వస్తాయనుకోవటం అనేది మూర్ఖత్వం, ఇంకోటి లేదు. కాబట్టి వాళ్ళు స్వీయ నియంత్రణ ఉండాలి. అట్ ద సేమ్ టైం మంచి దిక్కు పోవాలి, కానీ చెడు మార్గంలో పోతే ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి, సూసైడ్ దాకా పోతారు పిల్లలు. ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి ఇది మొత్తం ఎరాడికేట్, మొత్తం ఇది నియంత్రణ పాలన మొత్తం ఉండొద్దు, బెట్టింగ్ యాప్ మొత్తం ఎరాడికేట్ కావాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నియమాలు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం పరిధి చాలా చిన్నది. ఇది త్రూఅవుట్ ఇండియాలో పాకిపోయింది బెట్టింగ్ యాప్స్ అనేది, వరల్డ్ వైడ్ పాకిపోయింది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని సైట్స్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయగలిగింది. వీటిని కూడా బ్యాన్ చేయగలిగే అధికారము మొత్తం కూడా పరిధి కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో చర్చించి ఈ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నియంత్రించే అవకాశము అధికారము కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా స్టేట్లో కూడా తగ్గిపోతుంది. వీళ్ళ పరిధి చాలా తక్కువ రాష్ట్ర ప్రభుత్వంది. రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం గేమింగ్ యాక్ట్ సెక్షన్సే ఉంటాయి. అందులో ఏముందమ్మా, 500 ఫైన్, 3 నెలలు జైలు శిక్ష. అట్లా కాదు. టోటల్ చైనా నుంచి వచ్చే యాప్స్ అన్ని బ్యాన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పూనుకోంది. ఇది వీలయ్యే సమస్య కాదు. ఈ కాలం యువకులకి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు, సజెషన్? యాక్చువల్గా ఇవన్నీ కూడా ఒక సామాజిక రుగ్మతలు అమ్మాయి. చెడు దిక్కు ఈజీగా ప్రభావితం అవుతున్నారు యువతి యువకులు. మీరు ఇది ఒకటే కాదు, గేమింగ్ యాక్టివ్ బెట్టింగ్ ఒకటే కాదు, డ్రగ్స్ తీసుకోవటము, వైన్ షాప్లో పోయి బీర్ తాగటం. చదువుకోండిరా బాబు అంటే ఆడు వైన్ షాప్ పోయి తాగి తందనాలు ఆడి, తర్వాత పబ్ కల్చర్ ఎక్కువైపోయింది. కేసీఆర్ కొడుకు, వాడి పేరు ఏంది, కేటీఆర్ పుణ్యమా అని 20 బార్లు పెట్టాడు పబ్బులు, అంతే ఆయనవే. ఆ పబ్బులు 70% కేటీఆర్వే అని రేవంత్ రెడ్డి గారే అప్పుడు ఆ మధ్య చెప్పాడు కదా. మరి ఇప్పుడు నువ్వు వచ్చినావు ముఖ్యమంత్రి, వాటిని అన్నింటిని రద్దు చేయి, లైసెన్సులు, ఒకవేళ తప్పుడు లైసెన్సులు ఇస్తే. వీళ్ళందరూ కలిసి ఉన్నట్టే అనుకుంటారు కదా జనాలు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో అసలు 3 పబ్బుల కన్నా ఎక్కువ ఉండొద్దని ఫస్ట్లో డిసైడ్ చేశాడు కేసీఆర్. 20 పబ్బులు ఎట్లా వచ్చినాయి? దాని వెనుక కారణం ఎవరు? యువత చెడిపోవటానికి కారణం పబ్బులు, డ్రగ్స్, ఈ గేమింగ్ యాక్ట్లు. వీటిని వల్లనే యువత చెడిపోతున్నారు. కాబట్టి చెడు మార్గంలో పోవటం మానేయండి. చక్కగా చదువుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, స్పోర్ట్స్ ఆడండి. స్పోర్ట్స్ ఆడటం వల్ల ఉద్యోగాలు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. సో వీటి దిక్కు, మంచి దిక్కు పోవటం అనేది తగ్గిపోయి చెడు మార్గంలో పోయేవాళ్ళు ఎక్కువైనారు. అది తగ్గాలంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నా పిల్లలు, ఒక 10th క్లాస్ అమ్మాయికి అబ్బాయికి సెల్ ఫోన్ ఇస్తున్నారు మీరు, వాడు ఏం చేస్తున్నాడో మీకు తెలియదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో మీకు తెలియదు. తల్లిదండ్రులకి నేను రోజు మాట్లాడుతున్నాలే నా కూతురు నా కొడుకుతో, వాళ్ళు సన్మార్గంలో పోతున్నారు అని అనుకుంటారు. కానీ డెఫినెట్గా తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క టీచర్లు, వాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఈ పిల్లలు ఏమేమి చూస్తున్నారు అసలు ఫోన్లో, ఎంత ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయి. వీటిని తల్లిదండ్రులు చూడాలి. అట్ ద సేమ్ టైం స్వీయ నియంత్రణ కూడా ఉండాలి పిల్లలకి. చెడు మార్గంలో పోకుండా సన్మార్గంలోకి పోతే తప్ప ఇవన్నీ కూడా మంచి జరగదు సమాజానికి.